మనము దేవుని నామాన్ని కీర్తిస్తూ కొనియాడుతూ చక్కగా దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని జ్ఞాపకము చేసుకుంటూ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధించటం అది ఎంతో సంతోషకరమైనది. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మరి ప్రాముఖ్యంగా ఈ తెల్లవారుజామున ప్రార్థనలో ఈ దినమున కీర్తనకారుడు రచించిన 4వ సంకీర్తన, కీర్తనలో 4వ సంకీర్తన 6-7 వచన భాగాలు మనము చదువుకొని ఉన్నాం. 6-7 వచన భాగాలు మనం చదువుకొని ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా 7వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అనే మాటను కీర్తనకారుడు భక్తుడు దావీదు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మానవుడు విస్తరించి మానవుడు అభివృద్ధి పొందుతూ ఉన్న ఈ భూమి మీద మానవుడు మొదటిగా తన సస్టైన్ కోర్సు, తన లైఫ్ సస్టైన్ చేసుకోవడానికి ఆహార పదార్థాలను పండించుకున్నాడు. ధాన్యాలు, తోటలు, పంటలు, ఫలాలు తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఇలాంటి స్థితిలో మొదటి మానవుని యొక్క కృషి దేవుడు ఆశీర్వదించి ఫలింపచేసి వారికి సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు ఆయన అనుగ్రహించాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీవు నేను మనమందరము కూడా నిజమైన సంతోషము అనుభవించాలి అని అంటే ఈ లోకములో ఉండే వస్తువులు ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, కాదు అని అనడం లేదు. ఆహారము కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ, లేదంటే పరిసరాలు కానీ మనకు కొంత ఆహ్లాదానాన్ని, కొంత ఆనందాన్ని, సంతోషాన్ని అవి అనుగ్రహిస్తాయి. కానీ నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? నిజమైన సంతోషము ఎక్కడ ఉంది? పరిపూర్ణమైన సంతోషము మన హృదయాలలో ఈ లోకములో ఉన్న వాటికంటే అధికమైన సంతోషము ఎక్కడ మనకు లభిస్తుంది అనంటే కీర్తనాకారుడు ఆయన 4వ సంకీర్తనలో తన జీవిత అనుభవములలో నుండి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించింది. అధికమైన సంతోషము దేవుడు మాత్రమే మన హృదయములో పుట్టించగలడు. ఆ సంతోషము ఎప్పుడు మనకు లభిస్తుంది అనంటే ఆయన యొద్దకు మనము చేరి రావడం వలన, ఆయనతో మనము జీవించటము వలన, దేవునితో సహవాసము కలిగి మనము ఆయన సన్నిధానములో బ్రతకడం వలన, మరి ప్రాముఖ్యంగా ఆయనతో జీవించడము అనంటే ప్రార్థనలు, వాక్య ధ్యానము, ఈ రెండిటి ద్వారా మనము దేవునిలో అధికమైన సంతోషాన్ని, మనము ఈ లోకంలో ఉన్న వాటి కంటే అధికమైన సంతోషాన్ని మనము పొందుకోగలము అని కీర్తనాకారుడు ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము మనము చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూడగలిగితే మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, నిజమైన సంతోషము నీవు అనుభవించాలి అని అంటే 12వ అధ్యాయము 7వ వచనంలో, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్ము ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను
మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటినీ యందు సంతోషింపవలెను అని మాటనట్టు. యు హ్యావ్ టు రీజాయిస్ ఇన్ ద హోలీ శాంక్చురీ. యెహోవా దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో మనము ఆనందించాలి. అదే నిజమైన ఆనందము. మరి ప్రాముఖ్యంగా నీ చేతి పనులను బట్టి, నీ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, నీ సంపాదనను బట్టి దేవుని ఆలయంలో మనము సంతోషించాలి. అదే నిజమైన ఆనందము, సంతోషము అని యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. నిజమైన సంతోషం ఎక్కడ ఉంది అని వెతికే వారికి యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా ఆలయమునకు, నా సన్నిధికి వచ్చి, మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ కుటుంబాలు వచ్చి నా సన్నిధిలో మీరు భుజించి మీ చేతు పనులను బట్టి మీరు సంతోషింపవలను అని అంటాడు. మరలా 18వ వచనంలో, ఇదే ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు కదా, నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకుని స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు అని అంటాడు. సంతోషించుదువు. 6వ వచనంలో, 7వ వచనంలో అంటాడు సంతోషింపవలెను అని అంటాడు. 17వ వచనంలో, 18వ వచనంలో ఆయన అంటాడు కదా, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించేదవు. దేవుడు నీకు ఆ వాగ్దానాన్ని ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, నీ కుటుంబంతో దేవునిని ఆరాధిస్తావో, నీ కుటుంబ సభ్యులతో, మరి ప్రాముఖ్యంగా నీ చేతి పనులతో దేవుని సన్నిధిలోనికి వచ్చి అక్కడ భుజించి మరి ప్రాముఖ్యంగా ఆనాటి దినాలలో పస్కా పండుగ సందర్భములో, ఆయా పండుగ సందర్భములలో వారి కుటుంబాలతో ఆనాడు యెహోవా దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనమందరము కూడా ఒకే కుటుంబమే. శరీర సంబంధంగా మనమందరము కూడా వేరు జాతులకును ఇంటి వారికి సంబంధించిన వారమైనప్పటికీ కూడా నీవు నేను మనమందరము కూడా క్రీస్తులో సంపాదించబడిన సంఘము, విశ్వాస సమూహం. ఈ విశ్వాస సమూహముగా నీవు నేను మనమందరము కూడా దేవుని ఆలయములో సంతోషించి ఆనందించాలి. మరి ప్రాముఖ్యంగా ఈ లెంట్ డేస్లో 40 దినాలలో రండి, ఈ లోకములో ఉన్న వాటిని పక్కన పెట్టి దేవుని ఆలయానికి వస్తే నిజమైన సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. నీ హృదయంలో నిజమైన ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని నీవు పొందుకుంటావు. దేవుని సముఖములో, దేవుని వాక్యము ద్వారా, దేవుని లేఖనాల ద్వారా నీవు ఆత్మీయంగా బలపడగలుగుతావు. ద్వితీయోపదేశ కాండము దినవృత్తాంతములు మొదటి గ్రంథములో మనము చూద్దాం లేఖనాన్ని. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. 8వ వచనములో భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ఆయన కార్యములు జనులలో తెలియచేయుడి అనే మాటను భక్తుడు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయము 27వ వచనములో 27వ వచనంలో దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో నీకు నాకు కలిగే గొప్ప అనుభూతి, సంతోషానికి కారణం ఏమిటి అని అంటే 27వ వచనములో అంటాడు కదా, ఘనత ప్రభావములు
ఆయన సన్నిధిలో ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అని అంటాడు. ఘనత ప్రభావములు. ఈ దినాన అపవాది చేత ఘనహీనులుగా, బలహీనులుగా, పాపులుగా మనము జీవిస్తూ ఉన్న ఈ బలహీన స్థితిని తీసివేయడానికే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించాడు. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనకు బలాన్ని, మరలా రక్షణ ఆనందాన్ని ఆయన కలగ చేయడానికి నన్ను ప్రేమించి ఆయన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నారు. దినవృత్తాంతుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనములో భక్తుడు అంటూ ఉన్నాడు, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి, దేవుని యొద్ద ఉన్నవి. నీవు దేవుని దగ్గరికి వస్తే, ఆయన సన్నిధిలో నీవు బ్రతుకుతే, ఆయన సన్నిధిలో నీవు నీ కుటుంబము ఉంటే ఆశీర్వదింపబడుతుంది. నిజమైన సంతోషంలోనికి మీరు నడిపింపబడతారని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనలు 16వ సంకీర్తనలో కీర్తనాకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. కీర్తనలో 16వ సంకీర్తన 8, 9 వచన భాగాలలో 8, 9 భాగాలలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. దావీదు రాసిన ఈ ధ్యాన కీర్తనలో కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి వచ్చేదను. ఆ గురి యొద్దకు నేను వెళ్ళి నిజమైన సంతోషము, నిజమైన ఆనందాన్ని నేను పొందుకుంటాను. కేవలము ఇహలోక సంబంధమైనది మాత్రమే కాక, భక్తుడు అంటాడు కదా, నా ఆత్మ హర్షించుచున్నది. రెండవది అంటున్నాడు కదా, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది అని అంటాడు. ప్రియ విశ్వాసి, రండి, ఇటు గొప్ప ఆశీర్వాదము నీవు నేను ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మనల్ని ఈ మాటల ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరము తలలు వంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో ప్రశాంత్ గారు మనకు ప్రార్థనలో నడిపిస్తారు. ఎం ప్రశాంత్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.